అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. గత కొన్ని రోజుల నుండి మన ఆంధ్ర రాష్ట్రంలో తీవ్ర తుఫాన్, తీవ్ర గాలుల యొక్క సమస్యని మనం ఎదుర్కొంటున్నాము. మొంత తుఫాన్ అనే పేరుతో మనం ఇంటి బయటికి వెళ్ళలేకపోతున్నాము. ఇంటి బయట రోడ్లో నీళ్లతో నిండిపోయి ఉన్నాయి. మనం ఈ యొక్క సమస్యని ఎదుర్కొంటున్నాం. సహీ ముస్లిం షరీఫ్ లో ఈ విధంగా వచ్చింది. ఈ యొక్క హదీస్ ను చదివినట్లయితే ఇన్షా అల్లాహ్ ఖచ్చితంగా మన అందరిపై దయ చూపించి ఆ తీవ్ర గాలులు తుఫాన్ యొక్క డైరెక్షన్ ను అల్లాహ్ మారుస్తాడు. సోదరులారా, ఈ యొక్క దుఆను నమాజ్ చేసిన తర్వాత చదవండి. పురుషులైనా మహిళలైనా ఈ యొక్క దుఆను మీరు చదవచ్చు. ఈ దుఆను ప్రారంభం చేసే ముందు ఒక్కసారి దురూద్ షరీఫ్ చదవండి. సల్లల్లాహు అలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ విధంగా దురూద్ షరీఫ్ చదివి దుఆను ప్రారంభం చేయండి. అది ఎలా అంటే, అల్లాహుమ్మా ఇన్ని అస్అలుక ఖైరహా వ ఖైరా మా ఫీహా వ ఖైరా మా ఉర్సిలత్ బిహి వ అఊదు బిక మిన్ షర్రిహా వ షర్రి మా ఫీహా వ షర్రి మా ఉర్సిలత్ బిహి. ఈ విధంగా దురూద్ షరీఫ్ మీరు చదవండి. చివరిలో సోదరులారా, ఈ యొక్క దుఆ మీరు నాతో పాటు చదవడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి మీరు చదవకపోతే మళ్ళీ వీడియోని బ్యాక్ చేసి ఒకసారి నాతో పాటు చదవండి. దీని యొక్క అర్థం ఏమిటంటే, ఓ అల్లాహ్, ఈ వర్షం యొక్క మంచిని, దానిలో మంచిని, అది ఏ మేలు కోసం పంపబడిందో ఆ మేలుని నేను అడుగుతున్నాను. మరియు దాని చెడు నుండి, దానిలో చెడు నుండి, అది ఏ చెడు కోసం పంపబడిందో ఆ చెడు నుండి నేను నీ వద్ద ఆశ్రయం కోరుతున్నాను. సోదరులారా, అల్లాహ్తో మనం కోరుకుంటున్నాము, ఓ అల్లాహ్, ఈ తుఫాన్ వలన ఏ చెడు అయితే రాబోతుందో ఆ చెడు నుండి మేం ప్రజలందరం నీ యొక్క ఆశ్రయం కోరుకుంటున్నామని ప్రజలు అల్లాహ్తో ఆశ్రయం కోరినట్లయితే అల్లాహ్ ఖచ్చితంగా ఆశ్రయాన్ని ప్రసాదిస్తాడు. కావున ఈ యొక్క దుఆని మీరు, మీ ఇంట్లో ఉన్న పిల్లలు, మీ ఇంట్లో ఉన్న భార్య, మీ తల్లిదండ్రులు, వారందరితో కలిసి ఈ యొక్క దుఆను మీరు చదవండి. ఇన్షా అల్లాహ్ మన రాష్ట్రంలో వచ్చిన ఈ యొక్క తుఫాన్ యొక్క డైరెక్షన్ ను అల్లాహ్ ఖచ్చితంగా దూరం చేస్తాడు.